ఈ ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియో అర్థం అవ్వాలంటే కోర్స్ ప్లేలిస్ట్ లో ఉన్న 9th వీడియో అండ్ 11th వీడియో చూడాలి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఈ వీక్ అసలు ఏం జరిగిందో చూద్దాము. అయితే ముందుగా ఈ వీక్ అనేది లాస్ట్ వీక్ కి కొనసాగింపుగా ఉంది కాబట్టి ఒక్కసారి లాస్ట్ వీక్ ఎలా ఉందో చూసి దాని తర్వాత ఈ వీక్ అనేది తెలుసుకుందాము. మనకి లాస్ట్ వీకే ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ జరిగేసరికి ట్రెండ్ అనేది మార్కెట్ డౌన్ సైడ్ వెళ్లే అవకాశం ఉందని చెప్తుంది. అదే విధంగా ట్రెండ్ లో గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్ చేస్తుంది. పైగా మార్కెట్ అనేది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అనేది ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది మనకి వ్యాలిడ్ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ దగ్గర నుంచే మార్కెట్ అనేది కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడతో ఈ వారం అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ కూడా మనకి ట్రెండ్ లో గోల్డెన్ రేషియో అనేది డౌన్ సైడ్ కే సపోర్ట్ చేస్తుంది. మార్కెట్ అనేది కంప్లీట్ గా లాస్ట్ వీక్ వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా కూడా కింద ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా ఈ లైన్ దాటితే తప్ప మనకి మార్కెట్ లో రికవరీ అనేది లేదు. కాబట్టి మార్కెట్ అనేది 2 days అలానే ట్రెండ్ లో ఉండి సెకండ్ డే ఎండింగ్ సెషన్ కి వచ్చేసరికి మనకి ట్రెండ్ అనేది బ్రేక్ చేసింది. ఆ ట్రెండ్ బ్రేక్అవుట్ తర్వాత ఓవరాల్ గా మార్కెట్ అనేది కిందకి రావడం జరిగింది. ఇక్కడ మనకి సపోర్ట్ బ్రేక్అవుట్ ప్లస్ వాల్యూ ఏరియా హై రెండు ఒకే చోట ఉన్నాయి. సో ఏది ఏమైనా ఈ లైన్ దాటితే తప్ప ఈ వీక్ లో మార్కెట్ అనేది మళ్ళీ కిందకి వెళ్లే అవకాశం ఉంటుంది. పైకి వెళ్లే అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ అది క్రాస్ అయితే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఈ వారం గడిచిన వారం అనేది ఇలా జరిగింది. వచ్చే వారం అయితే ఈ విధంగా ఉండొచ్చు.